పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నది వెరీ స్పెషల్ పర్సన్, మనందరికీ బాగా సుపరిచితులు, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సుపరిచితులు నందకిషోర్ రెడ్డి గారు. వారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. ఇన్ని దేవాలయాల గురించి చాలా చక్కగా చెబుతూ మనందరినీ దేవాలయాల బాట పట్టించారనే చెప్పుకోవాలండి. దాదాపుగా రికార్డ్స్ బట్టి చూసిన సంఖ్య అలా పెరుగుతూ వచ్చింది ఈ 2-3 నెలల్లో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 4 months నుంచి అయినా కూడా 2-3 నెలలను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మనం సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని తీసుకుని ఏదో వెకేషన్ కానీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు రికార్డ్స్ చూస్తే దాదాపుగా దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. ఆ ఘనత నందకిషోర్ రెడ్డి గారికి దక్కుతుందండి. అది చాలా హ్యాపీ అనిపించింది. మీరు నమ్మి దేవాలయానికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి లబ్ధిని పొందారనే ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా చాలామంది చాలా దేవాలయాల గురించి ఒక క్వశ్చన్ లిస్ట్ మమ్మల్ని కామెంట్స్లో అడుగుతున్నారు. ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాము. వాటన్నిటికీ కూడా వీడియోస్ ద్వారానే ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి సార్ని అడుగుదాం, మీకు మనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం నందకిషోర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? ఎంత బాగున్నాను సార్. చాలా టెంపుల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. అయితే మేజర్ కంప్లైంట్ మీ మీద తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏమయ్యాయి అని. బట్ అందులో కొన్ని టెంపుల్స్ చెప్పారు. తిరుపతి అక్కడే, మళ్ళీ మీరు అహోబిలం ఒకసారి ప్రస్తావించారు. దాంతో పాటుగా రీసెంట్గా చెప్పిన కొండగట్టు. చాలా సంతోషించాం ఇవి విన్నాక. కానీ అక్కడికైనా వెళ్ళేందుకు సిద్ధమే, ఎందుకంటే అంత హెవీగా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామండి అని చెప్పే వాళ్ళే ఉన్నారు. ఇందులో క్రమంగా మనకొచ్చే కామెంట్స్లో వచ్చే క్వశ్చన్స్, వాళ్ళ బాధలు అవన్నీ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అందులో అడిగింది ఏంటంటే పిల్లల గురించి అండి. ఎందుకంటే ADHD ఇంతకు ముందు ఇవి మాట్లాడాం, పిల్లల గురించి పేరెంట్స్ ప్రత్యేకంగా వెళ్ళవలసినటువంటి గుణశీల టెంపుల్ గురించి. గుణశీల టెంపుల్ అసలు ఎంతమంది అండి, మనల్ని ఎప్పుడు కలిసినా కూడా అడుగుతూ ఉంటారు. అయితే పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువు బాగుండాలి, చదువు ప్రారంభిస్తే కనుక మంచి చోటు నుంచి ప్రారంభం అవ్వాలి, దైవ దీవెన ఎప్పుడూ ఉండాలి అనుకునే వాళ్ళకి ఏ టెంపుల్ కరెక్ట్, ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ మాట్లాడుకుందాం. చిన్నపిల్లలు అయితే కుదరదు కాబట్టి పేరెంట్స్ చేయొచ్చా, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళొచ్చు, కేవలం చదువేనా, ఉద్యోగం చేసే వాళ్ళకి కూడానా, ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఎప్పుడు మనం అనుకున్నట్లుగా పోగొట్టుకున్నది తిరిగి రాబట్టుకోవడానికి మన ఆలయాలు ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చామండి. ఈరోజు మనం చెప్పే దీంట్లో ఎవరైతే జ్ఞానాన్ని పోగొట్టుకుంటారో ఆ జ్ఞానాన్ని తిరిగి రాబట్టుకోవాలి అంటే మనకు ఉండే ఏకైక దేవాలయం ఏదన్నా ఉంది అంటే తిరువహీంద్రాపురం. తిరువహీంద్రాపురం కడలూరులోని లక్ష్మీ హయగ్రీవ స్వామి. ఈ లక్ష్మీ హయగ్రీవుడు ఎవరు అంటే మధుకైటబుల రాక్షసులు ఎవరైతే వేదాలను దొంగలిస్తారో ఆ వేదాలని తిరిగి తీసుకొచ్చిన వ్యక్తి విష్ణువు హయగ్రీవుని రూపంలో వచ్చాడు కాబట్టి లక్ష్మీ హయగ్రీవుడు అయ్యాడు. అందుకే మేధాశక్తికి, మేధాదీనికి ఎవరన్నా వాళ్ళ చదువులు సరిగ్గా చదవలేకపోయినా, ఫోకస్డ్గా లేకపోయినా, వాళ్ళు ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఆలయం, ప్రతి ఒక్కరూ పఠించవలసిన పారాయణ గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది లక్ష్మీ హయగ్రీవుడు. ఈ లక్ష్మీ హయగ్రీవుని ఫోటో వల్ల మీకు మన ఋషుల సాంప్రదాయం దగ్గర నుంచి, శాస్త్రంలో చెప్పబడిన దగ్గర నుంచి, ప్రతి గురుకులంలో కూడా ఎవరైనా ఒక విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు కొలిచే దైవం ఎవరన్నా అంటే లక్ష్మీ హయగ్రీవుడు. కొన్ని సందర్భాలలో సరస్వతీదేవికి గురువుగా కూడా చెప్పబడతారు. లక్ష్మీ హయగ్రీవుని సరస్వతీదేవికి గురువుగా కూడా చెప్తారు. సో ఆ కాలాల్లో అండి మనకు ప్రతి ఒక్క విద్యాలయాల్లో, ఆ కాలాల్లో గురుకులంలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ హయగ్రీవుని పటం ముందు మధు విద్య అని ఉండేది. అంటే తేనెను సమర్పించడం. ఈ తేనెను సమర్పించడం వల్ల వాళ్ళ జ్ఞానం అనేది వస్తుంది అనేది ఒక పెద్ద శాస్త్ర ప్రమాణం అది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీరు చిన్నపిల్లలు కానీ చూసినట్లయితే ఫస్ట్ తేనె కొంచెం నాకిచ్చండి అంటారు. ఫస్ట్ తేనె. సో ఈ తేనె మధు విద్య అంటారండి దీన్ని. శాస్త్రాల ప్రకారం దీన్ని మధు విద్య అంటారు. ఈ మధు విద్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీకు పూర్తిగా ఈ లక్ష్మీ హయగ్రీవుని సాంప్రదాయంలో వచ్చింది. సో మన దక్షిణ భారతదేశంలో కొండపైన ఏదన్నా ఒక పవర్ఫుల్ ఆలయం ఉంది అంటే అది హయగ్రీవ స్వామి ఆలయం. ఇది వచ్చి తిరువహీంద్రాపురం, కడలూరు, తమిళనాడు దగ్గర. ఇక్కడ వచ్చిన రహస్యం ఏంటంటే
వహీంద్ర అంటే ఆదిశేషుడు ఇక్కడ తపస్సు చేశాడని స్థల పురాణం. ఈ ప్రదేశంలో ఆదిశేషుడు తపస్సు చేశాడని ఒక స్థల పురాణం. అందుకే తిరు ప్లస్ వహీంద్ర ప్లస్ పురం, తిరువహీంద్రాపురం అయింది. ఈ కొండకు మరో పేరు కూడా ఉందండి. ఇక్కడ ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. దీని ఔషధగిరి అని కూడా అంటారు. సో ఈ వివిధ మెడికల్ హెర్బల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మనకందరూ కూడా ఎక్కువ హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో దొరుకుతాయంటారు. కానీ అక్కడ దొరకనివి కూడా ఇక్కడ దొరికేవి ఒకప్పుడు. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కూడా కొన్ని వేల ఔషధ మొక్కలు ఉన్న కొండ ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఈ ఔషధగిరి పర్వతం. దీనికి ఇంకొక కథను కూడా జోడిస్తారండి. ఎలా జోడిస్తారు అంటే, హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకెళ్తుండగా కొంత భాగం కింద పడింది అంటారు. ఆ పడిన భాగమే ఔషధగిరి అంటారు. ఆయన తీసుకెళ్లేటప్పుడు కొంచెం భాగం కింద పడిపోతుంది. ఆ కింద పడిన భాగాన్ని ఔషధగిరి. ఔషధానికి సంబంధించి ఇంకొక మహాపురుషుడి గురించి కూడా చెప్పుకోవాలండి. అతని పేరు వేదాంత దేశికర్ అంటారు. ఈ వేదాంత దేశికర్ ఎవరు? హయగ్రీవ స్తోత్రం రచించిన వ్యక్తి. హయగ్రీవ స్తోత్రం అనేది ఆయనే రచించారు. వేదాంత దేశిక గారు ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాలు ఒక గుహలో ధ్యాన తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకొని అనేక గ్రంథాలు రచించారు. ఆయన రచించి ఆయన నివసించిన స్థలాన్ని దేశికర్ తిరుమాలిగై అంటారండి. ఇప్పటికీ ఆయన తపస్సు చేసిన ప్రదేశం, అక్కడ ఉన్న శక్తి మీరు కానీ ఒక 16 నిమిషాలు కానీ అతను ఎక్కడైతే తపస్సు చేసుకొని పుస్తకాలు రాశాడో ఆ ప్రదేశంలో మీరు చేయడం వల్ల మనలో ఉన్న ఆ నాడులు ఏవైతే ఉంటాయో, ఆ చక్రాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్రదేశం అది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి తిరువహీంద్రపురంలో. అందరూ గమనించవలసింది, విష్ణుమూర్తి వద్ద ఉన్న 3వ కన్ను ఏదైతే ఉందో ఆ శివుడి లక్షణం మరియు బ్రహ్మకు చెందిన పద్మం ఏదైతే ఉందో, ఈ 3 కలిపిన శక్తి, త్రిమూర్తుల శక్తి, ఆ త్రిమూర్తులందరూ కలిసి ఒక్క శక్తిగా ఏర్పడిన ప్రదేశం, ఆ ఏకత్వాన్ని చూపించిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ తిరువహీంద్రపురం అంటే. సో దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి తెలియదు ఈ పేరు. మేము రీసెర్చ్ చేసి వచ్చి లక్ష్మీ హయగ్రీవుని ఆలయం మూలం ఎక్కడుంది అని అడిగితే ఎవరో చెప్పలేకపోయారు. ఏదో మన మైసూర్ దగ్గర ఒకటి ఉందని చెప్పారు, ఆ మఠములకు సంబంధించింది అన్నారు. కానీ బట్ మూలస్థానం ఉన్న ఏకైక టెంపుల్ ఏదన్నా ఉంది అంటే ఈ తిరువహీంద్రపురం. ఇతను ఇక్కడికి వచ్చే పండగల్లో అత్యంత ప్రసిద్ధకరమైన పండగ ఏదన్నా ఉంది అంటే చిత్తై బ్రహ్మోత్సవం అంటానండి. సో ఇది ప్రధాన ఉత్సవం. రథోత్సవం కూడా ఇక్కడ చాలా ప్రధోత్సవం. ఆ తర్వాత మాసి మహోత్సవం అని చేస్తారు. ఆ తర్వాత కృష్ణ జయంతి, పంగుని ఉత్తిరి మొదలగు వీళ్ళందరూ. సో నెక్స్ట్ మన దీంట్లోకి వచ్చేసరికి ఎవరెవరు ఈ ఆలయాన్ని దర్శించాలి, వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ సహజంగా ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న ఒక పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే పిల్లల్ని చదువుల దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టడం, ఎలాంటి డైవర్ట్ అయిపోవడం. వాళ్ళు ఎందుకు అంటే ఆ స్టడీ అటెన్షన్ మోడ్ అనేది బ్రెయిన్లో ఒకటి ఉంటుందండి సైంటిఫిక్గా. అది యాక్టివేట్ కాకపోతే మీరు మిగతా ఆటలు ఆడమంటే 16 గంటలు ఆడతారు కానీ 16 సెకండ్లు కూడా పుస్తకం ఎత్తుకొని చదవలేరు. ఇది మీకు 7 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ ప్రాబ్లం అలానే ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వెళ్ళాలి అంటే, ప్రాబ్లం పోవాలి అంటే పిల్లల మీద స్ట్రెస్ ఇవ్వకుండా ఈ హయగ్రీవుని మాల, ఈ హయగ్రీవుని శక్తి ఎప్పుడైతే ఆ విద్యార్థులకు వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు చదవడం మొదలు పెడతారు. ఆ డైవర్షన్ మోడ్ అనేది పోయి అటెన్షన్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకే స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి ఏం చేస్తారంటే అండి, నోట్బుక్స్ ఇవ్వడం, పెన్స్ ఇవ్వడం, ఇవన్నీ సాంప్రదాయం. స్టూడెంట్ విద్యార్థి అనేవాళ్ళు ఈ ఆలయానికి వచ్చి నోట్స్లు ఇవ్వాలి, పెన్స్ ఇవ్వాలి, తేనె సమర్పించాలి. ఈ 3 కాకుండా వాళ్ళు ఆడ చెప్పుకొని రావాలి, స్వామి మేము పలానా రోజు మా ఎగ్జాము మేము పాస్ కావాలని. వాళ్ళ హాల్ టికెట్ కూడా స్వామి పాదాల మీద పెట్టేసి రావాలి. సో ఈ విధంగా ఇది విద్యార్థులు అందరూ కూడా అండి. ఈ కనెక్టివిటీగా ఇంకొక టెంపుల్ చెప్పాలంటే, ఇప్పటికీ
చెన్నైలో మనం ఇంత మునుపు ఒక వీడియో చేసాము, Hmm. లక్ష్మీ హయగ్రీవ స్వామి లక్ష్మీ టెంపుల్, నంగనెల్లూరు, చెన్నైలో. ఇక్కడ ఉండే విశేషమైన సాంప్రదాయం ఏంటంటే, మీరు ఎక్కువగా తమిళనాడు ఎడ్యుకేషన్ కానీ చూసుకుంటే మన ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఈ ఆలయంలో బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ ముందర ఈ ఆలయం వాళ్ళండి గత 75 సంవత్సరాలుగా ఉచితంగా సామూహిక వ్రతాలు చేస్తారు. లక్ష్మీ హయగ్రీవ వ్రతం అని చేస్తారండి. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆ రోజు అక్కడ అటెండ్ అయ్యి ఆ బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదం తీసుకొని ఆ హోమానికి అటెండ్ అవుతారు. చాలా ఉచితంగా చేస్తారు. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండి. ఇది విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేయవలసింది. మాకు చదువులు లేదు అనే వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ హయగ్రీవ ఈ హోమం అండి తమిళనాడులో దీన్ని పెద్ద వేడుకగా చేస్తారు. దానికి పెద్ద బ్యానర్స్ కట్టి పోస్టర్స్, పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడ అటెండ్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలండి. దాని తర్వాత అతి ఇంపార్టెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది ఈ టెంపుల్ అంటే ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళకండి. ఓన్లీ స్టూడెంట్స్ కాదు, ఐటీ వాళ్ళకి కూడా. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళలో ఉన్న ఆ పాలిటిక్స్, ఎప్పుడు ఉద్యోగం పోతుందన్న భయం, బాసిజము, ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటామా ఎప్పుడు ఉండమా అని, ఆ తర్వాత ఉద్యోగం రాని వాళ్ళకి ఒక బాధ, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇంకొక బాధ. ఉద్యోగం వచ్చిన వాళ్ళు కొన్ని రోజులు దాంట్లో సెటిల్ అయిన వాళ్ళకి నేను ఆన్ సైట్కి పోలేదని, ఆన్ సైట్ నాకు రాలేదని. సో ఈ విధమైన వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆలయం ఒక సమాధానం, ఈ ఆలయం ఒక రక్షణ. ఈ ఆలయంలోకి వచ్చండి, సపోజ్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, ఆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ తీసుకొని వచ్చి స్వామి పాదాల చెంత పెట్టి ఒక 15 నిమిషాలు పూజ చేసి, స్వామి నేను ఇంటర్వ్యూకి పోతున్నాను అంటే, ఇతను ఏం చేస్తాడంటే మనకి ఎలాగైతే వెంకటేశ్వర స్వామి జనాకర్షణ శక్తిని ఇస్తాడో వెళ్ళంగానే తిరుమలలో, ఇతను ఏమంటాడు కమ్యూనికేషన్ స్కిల్స్ పవర్ ఇస్తాడండి. సో నాకు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చేసాం మేము. ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్ చాలా లైవ్లో చేసాం. సో దీనికి అనుసంధానమైన గుడి ఒకటి ఉంది చెన్నైలో, చాలా సీక్రెట్ గుడి, ఐటీ పార్క్లోనే ఉంది. అది కూడా లక్ష్మీ హయగ్రీవుని ఆలయమే. సో అక్కడికి ఆ టెంపుల్కి వెళ్తే ఒకడు బాంబేలో వాడికి ఇంటర్వ్యూ ఒక పెద్ద కంపెనీలో, వాడు ఉండేదేమో ఢిల్లీలో. సో ఢిల్లీ నుంచి వాడు నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అయితే ఒక గ్రూప్ వచ్చారండి, ఒక 8 మంది గ్రూప్ వచ్చారు. ఈ 8 మంది ఫస్ట్ చెన్నైలో దిగారు. చెన్నైలో దిగి టెంపుల్కి వచ్చారు. సో మేము R&Dలో భాగంగా మేము అడగడం మొదలుపెట్టాం, మీరు ఎందుకు వచ్చారు ఏంది అంటే, వాళ్ళు పాపం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మేము ఏదో అందరం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అంటే, ఒక 4 అయితే అండి ఖచ్చితంగా అయితే ఇంగ్లీష్ రాదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ రాదు, మినిమం బేసిక్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. వీళ్ళు ఖచ్చితంగా కారు అనేది మాకు తెలిసింది. వాళ్ళ నెంబర్ తీసుకున్నాం, అడ్రస్లు తీసుకున్నాం. రేపు ఇంటర్వ్యూ అన్నారు. సరే మనం ఇంకొక 4 రోజుల తర్వాత కలుద్దాం, 1 వీక్ తర్వాత కలుద్దాం, వాళ్ళ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ అదే పనిగా వెళ్ళామండి, వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని ఒక కాఫీ షాప్కి పిలిచి, సో వాళ్ళు కూర్చోగానే ఫస్ట్ కొంచెం చాలా ఉదాసీనంగా కూర్చున్నారంటే ఎవరికి రాలేదేమో జాబ్స్ అనుకున్నాం. తీరా 8 మందికి వెళ్తే 8 మందికి జాబ్స్ వచ్చాయి. అసలు ఏం జరుగుతుందని అడిగితే అక్కడికి వచ్చే వాళ్ళందరూ సపోజ్ ఒక 10 మంది వస్తే 8 మందికి జాబ్స్ వస్తున్నాయి. తర్వాత ఇది జాబుల కోసం. జాబులు ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ప్రతి నెల అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫర్ లెటర్ అక్కడ పెట్టి, వాళ్ళ పే స్లిప్లు స్వామి దగ్గర పెట్టి, వాళ్ళకి ఏదైనా ఆన్ సైట్ దాదాపు ఒక 2-3 అటెంప్ట్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రాకపోతే ఈ స్వామి దగ్గరికి వచ్చి తేనె సమర్పించి, అంటే 1 నుంచి 5 లీటర్ల లోపల, స్వామి నేను ఇంత తేనె మీకు సమర్పించుకుంటాను, నాకు ఆన్ సైట్లో పలానా ప్లేస్లో పలానా లొకేషన్లో పలానా ప్రాజెక్ట్లో, వెరీ స్పెసిఫిక్ అనమాట. మన కోరికలు ఎట్టుంటాయంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట. మళ్ళీ ఎక్కడ జనరల్గా ఇస్తారని అన్ని జాగ్రత్తలు తీసుకొని కోరికలు కోరుకుంటుంటాం. సో అక్కడికి వెళ్ళంగానే నాకు వస్తే మీకు ఇస్తాను అని 1 లీటర్ దగ్గర నుంచి 5 లీటర్ల తేనెను ఆయనకు సమర్పిస్తారు. సో ఆయన పాపం దానికే సంతోషపడిపోయి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తుంటారు. ఈ విధంగా ఆన్ సైట్ వాళ్ళు. ఇంకో లాస్ట్ కేటగిరీ వచ్చేసరికి రెసిషన్ టైం. ఈ రెసిషన్ టైం మేము కూడా వెళ్ళామండి, ఎందుకంటే మేము కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి. రెసిషన్లో మా ఇది ఏంటంటే
ఎంతమంది ఈ ఆలయానికి వచ్చారు అంటే వాళ్ళు ఒక రిజిస్టర్ లాగా మెయింటైన్ చేస్తారండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అక్కడ రాసేసి అంటే వాళ్ళ బిల్డింగ్ ప్రకారం, ఇదే నాట్ కంపల్సరీ, వాలంటీర్గా ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే ఆ విధంగా దాదాపు ఒక 400 మంది పేర్లు ఉన్నాయి అక్కడ. సో ఈ 400 మంది పేర్లు తీసుకుంటే రెసిషన్లో ఎంతమంది నిలబడ్డారని చూసాం. ఆ రెసిషన్లో నిలబడ్డ వాళ్ళు దాదాపుగా అండి 400 మందిలో ఒక 70 మందికి జాబ్స్ పోయాయి, మిగతా 320-30 మందికి జాబ్స్ ఉన్నాయి. విపరీతమైన రెసిషన్ టైంలో వాళ్ళందరూ ఇలా వచ్చి స్వామి సేవలో ఉన్నవాళ్ళు. స్వామి సేవలో వాళ్ళు నిద్ర లేగానే రాత్రి 2 గంటలకు పనుకున్న నిద్ర పొద్దున్నే లేచి సూర్యోదయం అప్పుడు ఆయన పటం పెట్టుకొని ఆయనకు ఫస్ట్ తేనె సమర్పించే వాళ్ళు జాబుకి వెళ్ళేవారు. ఇంట్లోనే రెమెడీస్. ఎక్కడ కోవిడ్ టైంలో కూడా జనాలు ఆగకుండా వచ్చిన ఏదన్నా టెంపుల్ ఉంది అంటే లక్ష్మీ హయగ్రీవుని టెంపుల్ తిరువహీంద్రపురంలో. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపక శక్తి ఇస్తాడండి ఈయన. తర్వాత చదువులో ఏకాగ్రతను ఇస్తాడు. ఆ తర్వాత పరిశోధనాత్మకమైన సామర్థ్యం ఇస్తాడు, R&D స్కిల్స్ అంటారు దాన్ని. ఆ తర్వాత వాక్ చాతుర్యం ఇస్తాడు. ఇవన్నీ కూడా మీరున్న స్థాయి నుంచి ఆల్రెడీ అప్గ్రేడ్ అవుతారు ఇక్కడికి రాగానే. సో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత ఈ తిరువహీంద్రపురంలో ఎనర్జీ పాయింట్స్, ఈ ఎనర్జీ పాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి జ్ఞానశక్తి అంటారండి. ఎందుకంటే పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగి ఇచ్చే దేవుడు ఎవరు అన్నా అంటే లక్ష్మీ హయగ్రీవుడు. సో ఈ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ ఎనర్జీ ఫీల్డ్ అంటారండి దీన్ని. ఆయన ఆ ప్రాంతం అంతా ఎనర్జీ పాయింటే. తపస్సు చేసిన ప్రదేశం, ఆ తర్వాత ఆయన గర్భగుడి ముందున్న ప్రదేశం, ఆ ధ్వజస్తంభానికి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఒక 5-6 స్టెప్పుల తర్వాత అక్కడ కూర్చున్న ఏ పాయింట్ అయినా ఎనర్జీ పాయింట్ అండి. మినిమం విద్యార్థి అయితే దాదాపుగా ఒక 8 నిమిషాల నుంచి 16 నిమిషాలు కూర్చోవాలి. ఒక ఎంప్లాయీ అయితే 16 నిమిషాల నుంచి 27 నిమిషాలు కూర్చోవాలి జాబ్ కోసమే. జాబ్ ఉండి నాకు జాబ్ పోకూడదు అనుకునే వాళ్ళు 27 నిమిషాల నుంచి 43 నిమిషాలు కూర్చోవాలి. ఆన్ సైట్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా 16 నిమిషాలు కూర్చోవాలి. ఈ విధంగా కేటగరైజ్ చేసి ఆ ఎనర్జీ పాయింట్లో కూర్చోవడం వల్ల వాళ్ళకి ఆ పర్టికులర్ వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళు అనుకున్న కోరిక తీరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వేదాంత దేశికర్ చేసిన తపస్సు ప్రభావం కూడా ఉందండి. సో ఇతను దాదాపుగా ఇక్కడ చేసిన తపశ్శక్తి ఏదైతే ఉందో ఇక్కడ క్షేత్ర స్పందన అనేది కలుగుతుంది. ఈ క్షేత్ర స్పందన అంటే ఏంటంటే ఒక క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం మీకు ఫలితం ఇస్తుందా లేదా, ఎంతమందికి ఫలితం ఇస్తుంది. సో ఈ ఫలితం దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన రిజల్ట్స్ ఇచ్చిన ప్లేసు తిరువహీంద్రపురం. ఆ తర్వాత ఇక్కడ రాగానే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక శేషతీర్థం అని ఉంటుంది. ఫస్ట్ ఆ తీర్థంలో స్థల పురాణం ప్రకారం ఆదిశేషుడు సంబంధం ఉన్న శేషతీర్థం. తీర్థాల వద్ద మీకు ఆ తీర్థం దగ్గర కూర్చొని 5 నిమిషాలు ధ్యానం అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ కలిగే ఆస్ట్రాలాజికల్గా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే గురువు అనుగ్రహం, విద్యాభివృద్ధి, వాక్ పటిమ, మేధస్సుతో అనుసంధానం చేస్తారు. హయగ్రీవ మంత్రజపం, విద్యార్థులు పుస్తకాలను సమర్పించి ప్రార్థన చేయాలి 10 నుంచి 15 నిమిషాలు. ఆ తర్వాత న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు స్కిల్స్ ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతుంటాయండి. సో సాఫ్ట్వేర్లో నేను ఒకటే నేర్చుకున్నాను దాని మీద ఉండలేము. అతి క్లిష్టతరమైన టెక్నాలజీస్ AI కానీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, R&D, కోడ్ రైటింగ్, ఇలాంటివి కూడా ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళు ఈ ఆలయానికి వస్తే ఆ నేర్చుకునే శక్తిని, జ్ఞానాన్ని ఆ భగవంతుడు వీళ్ళకి ప్రసాదిస్తాడండి. ఆ తర్వాత ఎక్కువ వీళ్ళు దర్శించవలసిన టైం ఏదన్నా ఉందంటే గురువారం దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విద్యకి, ఉద్యోగానికి. ఆ తర్వాత ఆఫ్ షోర్ జాబ్స్కి, ఆన్సైట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణ చేసి గురువారం రోజు దర్శనం చేయడం వల్ల వీళ్ళకి టోటల్గా జాబ్స్ రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు మాత్రం విద్యా సంకల్పం అని చేస్తారండి ఇక్కడ అర్చకులు. ఇక్కడికి మీరు రాగానే మీరు ఏం చదువుతున్నారు ఏందని చెప్పాలి, ఆయన దానికి తగ్గట్టుగా విద్యా సంకల్పం అని చేస్తారు. అది ఇంపార్టెంట్. ఆ తర్వాత దీనికి అనుసంధానంగా ఇక్కడ ఆ కాలాల్లో, చోళుల కాలాల్లో దొంగతనం ఎక్కువ జరిగేదండి. ఎక్కువ మన దాడులు జరగడం, మన ఆలయాల పైన దాడులు జరిగి అక్కడున్న సంపదతో పాటు విగ్రహాలు కూడా దొంగలిచ్చేవారు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే గురువహీంద్రపురం నుంచి అక్కడున్న కొన్ని మూర్తుల్ని తీసుకొని వచ్చి చెట్టి పుణ్యం హయగ్రీవుని గుడి ఇదే అండి. ఇది వచ్చి చెన్నైలో ఐటీ మహేంద్ర పార్క్లో ఉంది, టెక్ పార్క్లో ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ
ఐటీకి సంబంధించిన వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రతి రాష్ట్రంలో వాళ్ళు అందరూ వచ్చే ఏకైక ఆలయం ఏదన్నా ఉందంటే ఈ ఆలయం. తమాషా ఏంటంటే మన దక్షిణ భారతదేశం నుంచి కాకుండా ఎక్కువ నార్త్ నుంచి వస్తుంటారు. ఇక్కడ మీకు ఢిల్లీ నుంచి ఇవన్నీ కూడా అందరూ వచ్చే ఆలయం ఏదన్నా ఉందంటే ఈ చెట్టిపుణ్యం హయగ్రీవ ఆలయం. ఆపోజిట్ టు మహేంద్ర సిటీ నియర్ రైల్వే గేట్ అంటారు. చెన్నైకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఇతను ఏం చేస్తాడు అంటే ఇంతకుముందు తిరువహీంద్రపురంలో పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ఆలయం అని చెప్పారు. ఈ లక్ష్మీ హయగ్రీవుడు చెట్టిపుణ్యంలో ఉన్న లక్ష్మీ హయగ్రీవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం సంపాదించడం ఈజీ, జాబ్ సంపాదించడం ఈజీ, ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోవడం కష్టం. పరిస్థితులు ఎలాగో ఉంటాయి చుట్టుపక్కల. సో ఈయన ఏ శక్తిని ఇస్తాడు అంటే ఒక జ్ఞానాన్ని నిలబెట్టుకునే శక్తిని, ఒక ఉద్యోగాన్ని నిలబెట్టుకునే శక్తిని ఇచ్చే ఏకైక హయగ్రీవుడు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం ఈ లక్ష్మీ హయగ్రీవుడు, చెట్టిపుణ్యం లక్ష్మీ హయగ్రీవుడు. ఇది విజయనగరం కథకి కొంచెం అనుసంధానం అయి ఉంటుందండి. కొన్ని చారిత్రాత్మక వివరాల ప్రకారం ఆక్రమణల కాలంలో మధ్యయుగ రాజకీయ అశాంతి సమయంలో కొన్ని ఉత్సవమూర్తుల్ని రక్షించేందుకు భద్రమైన ప్రాంతాలకు తరలించారని చెప్తారు. దాంట్లో చెట్టిపుణ్యం ప్రాంతం కూడా అలాంటి రక్షణ స్థలాల్లో ఒకటిగా చెప్పబడింది. సో ఇది వేదాంత దేశిక గారు ఇక్కడికి కూడా వచ్చారండి. ఆయన వచ్చి ఉపాసనతో బలంగా అతను అక్కడ చేయడం వల్ల ఆ ఎనర్జీ పాయింట్స్ అండి, ఆ లోపల మీరు వచ్చే వాళ్ళందరూ కూడా మీరు తీసుకురావాల్సింది ఏదంటే విద్యార్థులు అయితే పెన్స్, పెన్సిల్స్, కానీ ఈ చెట్టిపుణ్యం మాత్రం కేవలం ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా ఐడి కార్డులు, కాల్ లెటర్స్, పే స్లిప్లు ఇవన్నీ ఆయనకు ఒక సెట్ సమర్పించి ఆయనకు ఒక టార్గెట్ ఇస్తారండి. వాళ్ళు పాపం ఎంత మంచి వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు, స్వామి నాకు 3 నెలల్లో ఈ జాబ్ రావాలి, ఆయనకు ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఇస్తారు. పాపం ఆయన ఆ టార్గెట్ కూడా ఆయన స్వీకరిస్తాడు. అంటే మినిమం పాపం ఆయన కూడా అడుగుతాడు, మీరు ఈ రోజు వచ్చి రేపు పొద్దునే జాబ్ అడగబోకండి, కనీసం నాకు 3 నెలల టైం అన్నా ఇవ్వండి. సో 3 నెలల టైం అయితే ఖచ్చితంగా స్టిపులేటెడ్ టైం పెట్టుకుంటారు వాళ్ళు. ఈ 3 monthsలో దాదాపుగా 90% నుంచి 95% మంది అందరికీ కూడా జాబ్స్ వచ్చాయండి. వచ్చిన జాబ్సే కాకుండా నిలబెట్టుకోవడానికి ప్రతి నెల ఈ ఆలయాన్ని దర్శించి ఆయనకి తేనె సమర్పించి వీళ్ళకి వెళ్ళడం వల్ల ఎక్కడ జాబ్లో ఆ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉంటాడు. సో ఇతనికి తీసుకొని వచ్చేది అసలు సాంప్రదాయం మర్చిపోయాం. ఐటీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోరుకునే వాళ్ళు, జాబ్లో నిలబడాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా చేయాల్సిందంటే శనగపప్పు, బెల్లం, నెయ్యితో చేసిన ఒక తీపి పదార్థం, ఈ 3 కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక తీపి స్వీట్ లాగా చేసి ఆ స్వీటు 21 లడ్డులు కానీ 54 కానీ 108 కానీ కొంతమంది అయితే 1008 కూడా ఇవన్నీ ఇది ఒక్కటే ఆయన కోరుకుంటాడండి. ఇది ఒక్కటి వాళ్ళు అక్కడ సమర్పించి వాళ్ళ కోరికను ఆయన తీర్చేస్తాడు. ఎవరికైనా గురు దోషం ఉన్నవాళ్ళు, బలహీనమైన గురు ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా గురు దశలో కూడా ఆ ఫలితాన్ని ఎక్కువ పొందలేని వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ హయగ్రీవుని ఆరాధన వల్ల, లక్ష్మీ హయగ్రీవుని దేవాలయాల దర్శనం ద్వారా కూడా వాళ్ళకు పరిపూర్ణ గురు అనుగ్రహం అనేది కలుగుతుంది. చాలా గుళ్ళు చెప్పారు. ఒకసారి ఓపిక్గా వీడియో అంతా మళ్ళీ చూస్తే వాళ్ళకి ఎక్కడెక్కడికి వెళ్ళాలన్న ఐడియా వస్తుంది. కానీ అన్ని తమిళనాడు అది మాత్రం ముఖ్యంగా తమిళనాడులోనే ఉన్నాయి. దాదాపుగా మనకి తెలిసి లక్ష్మీ హయగ్రీవ స్వామి అంటే తిరుమలలో వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి ఎలా దండం పెట్టుకుని వెళ్ళిపోతాం, తక్కువ చాలా. కానీ ఇక్కడ విశేషంగా పిల్లల కోసం మేము అందుకే అండి పిల్లల కోసం ఒక మేధాశక్తి మాల వేయాలా అని. ఎందుకంటే మేము చేసిన రీసెర్చ్లో దాదాపుగా అయ్యప్ప స్వామి మాలకి మనకి ఇక్కడ తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి 7 నుంచి 8 లక్షల మంది పిల్లలు వెళ్తున్నారు. ఇలాంటి పిల్లలకు ఒకసారి లక్ష్మీ హయగ్రీవుని దీంట్లో ఒక మేధాశక్తి మాల అని కానీ వేయించగలిగితే కనీసం ఆ విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెరగద్ది, వాళ్ళ ఆ జ్ఞానం పెరగద్ది, ఆ చదువుకునే ఇది పెరగద్ది. చూద్దాం, మాకైతే వెయిట్ చేస్తున్నాం, తొందరలోనే ఆ కాన్సెప్ట్తో వస్తాం. తప్పకుండా సార్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మంచిగా, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. అది ఇప్పుడు అందులో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. సో ఇది చాలా ముఖ్యమైన దేవాలయం. ఎవరైతే ఇంకా పిల్లలు వెళదాం అనుకుంటున్నారో, కొత్తగా చదువు నేర్చుకునే పిల్లలు, కొంతమంది ఏంటంటే ఇప్పుడు అక్షరాభ్యాసాలు చేసేవి కూడా అక్కడ స్వామి దగ్గర చేయిస్తారు. వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానీ అందరూ వెళ్ళే టెంపుల్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.